ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 29వ దావీదు కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. మొదటిగా ప్రార్థన చేద్దామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడు అయిన దేవా, నిరంతరము మమ్మలను కాస్తున్న దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతనమైన ఉదయమును అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈరోజు కీర్తనల గ్రంథములో నుండి 29వ దావీదు కీర్తనను ధ్యానం చెబుతూ ఉండగా ఈ ధ్యానమును మీరు ఆశీర్వదించండి. ఈ గ్రంథములో నుండి మీరే మాతో మాట్లాడి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 29వ దావీదు కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుతూ ధ్యానం చేద్దాం. దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఎనచేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానము చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ 29వ దావీదు కీర్తనను కూడా భక్తుడైన దావీదు గారు వ్రాసినట్లుగా మనం చదువుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనను ప్రకృతి కీర్తనగా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రకృతిని గురించి మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో సమస్తము ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క చేతి పనియే. ఈ సర్వమును చేసినటువంటి దేవుని చేతులు, దేవుని నామము మనకు ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనలో మనం చూసినట్లయితే మధ్యధరా సముద్రము నుంచి ఉత్తరమున ఉన్నటువంటి ఇశ్రాయేలు భూభాగము వరకు కాదేశ్ ఎడారి ప్రాంతాల వరకు వ్యాపించినటువంటి బలమైన గాలి, వాన మొదలగు వాటిని గురించిన వర్ణన ఈ కీర్తనలో మనం చూడవచ్చును. ప్రియ దేవుని పిల్లలారా, మధ్యధరా సముద్రం, ఉత్తర ఇశ్రాయేలు భూభాగం, కాదేశ్ ఎడారి ప్రాంతాలు, ఇవి బహుభయంకరమైనటువంటి ప్రదేశాలుగా, ప్రాంతాలుగా మనం చెప్పవచ్చును. ఆయా ప్రాంతాల మీద వ్యాపించినటువంటి బలమైన గాలి, వానను గురించిన వర్ణన ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంది. దేవుని ఆత్మ మూలంగా దావీదు భక్తుడు ఈ గాలి, వాన వెనుక ఉన్న దేవుని అదృశ్య హస్తాన్ని గురించి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు.
తుఫానులు దేవుని బల ప్రభావాలను, దేవుని మహిమను కొంతవరకు వెల్లడి చేస్తూ ఉంటాయి. కానీ మానవునిగా అవి మనం గుర్తించలేం. ప్రియదేని పిల్లలారా, బైబిల్లో దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇలాంటి సంభవాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి అని మనకు అర్థమవుతా ఉంది. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 104వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క బలమైన స్వరము ఎంత ప్రభావము గలదో మనము ఈ కీర్తనలో తెలుసుకొనవచ్చును. కాబట్టి ఈ సృష్టిలో వెల్లడైనటువంటి బల ప్రభావాలు, మహిమ కేవలము మరి ఆ దేవాది దేవునికే చెందినవి. దేవుళ్ళు అనబడిన ఇతరులు ఎవరికి కూడా వీటితో సంబంధము లేదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఉదాహరణకు 1 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 26వ వచనంలో, జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. మరలా చదువుతాను, జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ప్రియదేని పిల్లలారా, ఈ యొక్క మాటను బట్టి ఈ 1 దినవృత్తాంతముల గ్రంథము 16:26లో వ్రాయబడినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి మరి దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎవరికి కూడా ఈ బల ప్రభావాలు ఉన్నట్లుగాను, మహిమ వారికి ఉన్నట్లుగాను ఎక్కడ మనకు కనిపించవు. ఎందుకంటే అవి కేవలము వట్టి విగ్రహాలే. విగ్రహానికి బలమెక్కడిది? విగ్రహానికి మహిమ ఎక్కడిది? కేవలము మానవుడు తన యొక్క మస్తిష్కంలో ఏర్పడినటువంటి ఆ చెడ్డ ఆలోచన, ఒక దుష్ట మానవుని మరి మనస్సులో పుట్టినటువంటి ఆ చెడ్డ తలంపు ఈ రోజున సర్వ మానవాళికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది కదూ. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగక ఈ లోకములో ఉన్న ప్రతిదానికి మహిమను ఆపాదిస్తూ మానవుడు తన యొక్క శరీరాన్ని, తన దేహాన్ని మలినపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట మనం సాగిలపడాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములు అనగా సత్యము, వినయము, యథార్థత, భక్తి, వీటన్నిటినీ కలిగిన వారమై ఆయన సన్నిధిలో మనము సాగిలపడాలి. దేవుని పిల్లలారా, పవిత్రమైన నిజమైన అందము, అలంకారము పవిత్రమైన గుణాలలోనే ఉంటుంది. అందువల్ల దుర్మార్గులు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేరు. పవిత్రమైనటువంటి మరి ఆలోచన, పవిత్రమైనటువంటి మరి నిజమైనటువంటి అలంకారము కానీ దుర్మార్గులు జీవితాల్లో మనం చూడలేం. అందుకనే దుర్మార్గులు, దుష్టులు, మరి దుర్నీతి పరులైనటువంటి వారు సత్యవంతుడైన దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేరు. దేవుని పిల్లరా, ఉదాహరణకు మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కాబట్టి యథార్థమైన ప్రవర్తన మరి దుష్టులైన వారిలో ఎంత మాత్రమునో కనబడదు. ప్రియదేని పిల్లలారా, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ మనము దేవుని యొక్క బల ప్రభావమును, ఆయన స్వరము బయలుపరచబడతా ఉంది. ఆయన స్వరమును విని మరి భయంకరమైన, ఎంతో ఎత్తైన, పొడవైన, మరి బలమైనటువంటి లెబానోను దేవదారు వృక్షాలు, మరి షిరియోను పర్వతములలో ఉండేటువంటి
గొప్పదైనటువంటి చెట్ల సముదాయాలు కూడా ఆయన స్వరము విని లేళ్ల వలె గంతులు వేసేటట్లుగా చేయగలుగుతుందట దేవుని స్వరము. దేవుని స్వరములో ఉన్నటువంటి ప్రభావము ఎంత బలము గలదో. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ దేవుని స్వరము ఉరుము వలె గర్జిస్తూ ఉంది. ఉరుములు మెరుపులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రియదేని పిల్లలారా, మనం బహు భయంకరమైనటువంటి కడవరి దినాలలో మనం ఉన్నాం. ఈ రోజున మన ప్రాంతాలలో వీస్తున్న గాలిని చూసారా? ప్రియదేని పిల్లలారా, ప్రకృతి సమస్తము కూడా దేవుని స్వరానికి లోబడతా ఉంది. దేవునికి మరి అది లోబడతా ఉంది. ప్రియదేని పిల్లలారా, ఆలోచన చేయండి. మరి ఈ లోకంలో ఉన్నటువంటి గాలి మరి వాతావరణము సమస్తము కూడా ఆయన స్వరానికి అవి మెలకువ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి. తమ స్థితిని మార్చుకొని అవి వాటి పనిని కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లారా, అయితే దేవుని చేతితో చేయబడిన మానవుడు తన స్థితిని మార్చుకోక ఇంకను విర్రవీగుతూ ఉన్నాడు. సత్యమును తెలుసుకొనక ఇంకను ప్రకృతికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ సృష్టికి ఆధారుడైనటువంటి దేవునిని ఎరుగక, సృష్టికర్త అయిన దేవునిని గుర్తించక అజ్ఞానముతో చేస్తున్నటువంటి ఈ చెడ్డ కార్యముల వలననే ఈ రోజున సమస్త ప్రకృతి ఆయన స్వరమునకు లోపడతా ఉంది. దేవుని పిల్లలారా, గమనించండి. గాలి తన స్థితిని మార్చుకుంది, కానీ మానవుడు తన స్థితిని మార్చుకోవటం లేదు. ఇన్ని చూసి కూడా దేవునికి మరి విధేయత చూపని తరము, ఇన్ని భయంకరమైన విపత్తులను చూచి కూడా దేవుని బల ప్రభావమును గుర్తించినటువంటి తరము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని రాకడ అతి సమీపము. ప్రకృతి సమస్తము, ఈ సృష్టిలోని సమస్తము ఆయన స్వరమును విని గడగడ వణుకుచూ ఉన్నాయి. ఉరుము శబ్దము వంటి స్వరముతో ఆయన గర్జించుచూ ఉన్నాడు. ఆయన మాటలను మన హృదయంలో దాచుకోవాలి కదూ. దేవుని నామాన్ని ఎరిగినటువంటి నీవు జాగ్రత్తగా ఈ లోకములో బ్రతకాలి కదూ. లోకముతో స్నేహం చేస్తూ దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని స్వరాన్ని ఆలకించకుండా దేవుని స్వరమునకు దూరమైపోతా ఉన్నావే. నీ జీవితమును సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదూ. నీకున్నటువంటి నిశ్చయత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆరాధించే వారికి లేదు కదూ. దేవుడు నీకు ఇచ్చిన నిశ్చయతను కోల్పోతున్నావేమో. జాగ్రత్త. ఈ రోజున దేవుని స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరమును మరి అరణ్యమును కదిలిస్తూ ఉంది. యెహోవా కాదేశు అరణ్యమును కదిలిస్తూ ఉంది. యెహోవా స్వరము మరి ఉరుము శబ్దము వంటి భయకంపితమైనటువంటి అనేకమైనటువంటి మరి ఆకులను, అనేకమైనటువంటి వాటిని మరి అది ప్రభావము కలుగు చేస్తూ ఉంది. యెహోవా స్వరము మరి మహత్తు కలిగినటువంటిది. మరి ప్రళయ జలములను అది కురిపిస్తూ ఉంది. ప్రియదేని పిల్లారా, మరి ఆ గాలి వాన మరి నోవహు కాలంలో ఉన్నటువంటి జరిగిన జల ప్రళయాన్ని మరి జ్ఞప్తికి తెస్తూ ఉంది కదూ. కాబట్టి ప్రియదేని పిల్లారా, యెహోవాయే రాజు, తుఫానులన్నిటి మీద శాశ్వతంగా ఆయనే రాజు. ఈ విషయాన్ని నీవు గ్రహించకుండా ఎంతకాలము ప్రకృతికి, ఈ సృష్టిని చేసిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుతావు. ఉదాహరణకు 47వ కీర్తన 2వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది కదూ, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఈ మాటను నీవు జ్ఞాపకం చేసుకొని ఆయన స్వరాన్ని విని ఆయన స్వరములో ఉన్నటువంటి బల ప్రభావమును గుర్తించినట్లయితే దేవుడు నీకు రాజుగా ఉంటాడు. కాబట్టి ఎట్టి ప్రళయం వచ్చినా నీవు భయపడవు, కదలవు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకృతి కీర్తనగా మరి దావీదు భక్తుడు వర్ణించినటువంటి ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఆయన స్వరము ఈ సమస్త ప్రకృతి సృష్టి అంతా వింటా ఉంది. అయితే ఆయన చేతి పని అయిన నీవు ఎందుకు ఆయన స్వరమును వినడం లేదు? ఎందుకు ఆయన మాటకు విధేయత చూపటం లేదు? ఎందుకు ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించటం లేదు? నీవు జ్ఞానివి కదా. నీ జ్ఞానము దేవుని యొక్క మాటను ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు? ఆయనే
మరి సమస్తము మీద మహారాజై ఉన్నాడని ఎందుకు గ్రహించటం లేదు? ఎందుకంటే నీవు దేవునితో సహవాసం చేయటం లేదు కాబట్టి, నీవు దేవుని కుమారునిగా కుమార్తెనిగా లేవు కాబట్టి, నీవు ఈ లోక అధికారి అయిన సాతాను సంబంధివిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు కాబట్టి వీటిని గ్రహించటం లేదు. నీ కన్నులు మందమతి అయి దేవుని యొక్క బల ప్రభావమును, ఆయన స్వరంలో ఉన్నటువంటి ఆ ప్రభావమును నీవు గ్రహించలేకపోతా ఉన్నావు. ఇప్పుడైనా నువ్వు మేల్కొని నీవు గ్రహించవలసినటువంటి విషయాలు దేవుడి రోజున నీతో సూటిగా మాట్లాడాడు కదూ. సర్వమును ఆయనకు లోబడుతూ ఉండగా ఆయన స్వరమును విని ఆయన స్వరములో ఉన్న బల ప్రభావమును గ్రహించిన వారవై ఈ రోజు నుండే నీవు దేవుని, సర్వశక్తి కలిగిన దేవునిని నిజముగా ఆరాధించేవానిగా మారాలి కదూ. ప్రకృతి సమస్తము ఆయనకు లోబడుతూ ఉండగా నీవెందుకు ఆయనకు లోబడటం లేదో నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, ఇలాంటి ఆలోచన, ఇలాంటి మరి ప్రభావము గల దేవుని యొక్క నామాన్ని ఎంతకాలము నీవు నిరర్ధకం చేస్తూ ఉన్నావు? దేవుని కోపము నీ మీదకు రాకముందే నీవు సిద్ధపడు, సంఘమా నీవు సిద్ధపడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనే మహారాజు. తుఫానులైనా జల ప్రళయములైనా సర్వ సృష్టి మీద ఆయన మహారాజుగా ఆకాశమందు తన సింహాసనాన్ని, భూమిని తన పాదపీఠముగా చేసుకొని ఆయన ఎలబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన పాద సన్నిధికి వస్తావా? సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని అంగీకరించి ఈ నామాన్ని అనేకులకు నీవు తెలియచేయాలి కదూ. అలాగున దేవుడు మిమ్ములను తయారు చేయనుగాక, మిమ్ములను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మా మంచి దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో ఈరోజు మీరు మాతో మాట్లాడిన అయా సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈరోజు నాయనా ప్రకృతి కీర్తనగా నైనా చెప్పబడినటువంటి కీర్తనల నుండి నైనా ఇదిగో సర్వ సృష్టి నీకు లోబడుతూ ఉండగా, నీ స్వరము బయలు వెడలుతూ ఉండగా నైనా అయ్యా ఇదిగో నేను గొప్పదానిని అనుకున్న ప్రతి పర్వతము, నేను గొప్ప బలము గలదాని అనుకున్న ప్రతి చెట్టునైనా, మరి సముద్రము దాని పొంగులు అన్నీ కూడా నీకు లోబడుతూ ఉండగా, దుష్టుడైన తుచ్చుడైనటువంటి మానవుడు అయా నీకు లోబడటం లేదు నాయన. అయా దేనినైనా సాధుపరచగలనని అనుకుంటున్నావు కానీ మానవుడిని గుణపరచలేకపోతున్నావు. అయా మానవుడు గుణపరచబడలేకపోతా ఉన్నాడు నాయన. ఎన్ని మాటలు, ఎన్ని ఉపదేశాలు, ఎన్ని వాక్కులు నీవు వారికి వెదజల్లినా వాటిని ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసేటువంటి వారిగా మారిపోతూ ఉన్నారు. వ్యర్థమైన వాటిని అనేక గంటలు వీక్షిస్తూ వారిని సత్యములోనికి, జీవములోనికి నడిపించే దేవుని మాటలను వారు వెంటనే విడిచిపెట్టేటువంటి మనస్సుకు వారు తమను తాము అప్పగించుకున్నారు నాయన. అపవాది బంధకాలలో ఉన్నటువంటి అయా ఇదిగో సమస్త మానవాళిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. వారి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ దినమే చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరొక నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లించేవారిగా వారిని మార్చమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.